పిల్లలు బాగున్నారా? బాగున్నాం సార్. పిల్లలు బాగున్నారా? నేను చిన్నగా చెప్తే చిన్నగా చెప్పాలా? నేను పెద్దగా చెప్తే పెద్దగా చెప్పాలా? పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బాగున్నాం సార్. పిల్లలు బాగున్నారా? గుడ్. ఇప్పుడు మీకు ఒక చిన్న, మీరు పిల్లలు చాలా తెలియగలనుకుంటారు కదా, మన టీచర్లని ఎట్లా మాటలు చెప్పి ఎట్లా మోసం చేయాలా, క్లాసులో ఎట్లా కొట్టాలా, టీచర్ తెలియకుండా క్లాసులో కాపీలు ఎట్లా కొట్టాలా అనే ఆలోచనలు మీకు అందరికి ఉంటాయి కదా, ఉంటాయి కదా. పాప తలుపుతుంది. ఇక సివి రామన్ గారు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ లేరు సివి రామన్ గారు, ఇక్కడ ఎక్కడో కూర్చున్నారు. ఎంతసేపు సివి రామన్ గారు మాస్క్ పెట్టుకున్న బాబా తీసేసావా? ఎక్సలెంట్. చూస్తుంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చింది ఆ పాపను చూస్తుంటే. ఎక్సలెంట్, చాలా బాగుంది. గుడ్. ఓకే ఓకే నాన్న. ఆ పాప నవ్వు వస్తుంది, నవ్వినా కానీ నాకు కనపడట్లేదు. గుడ్. ఒక ఊర్లో అంట ఒక స్కూల్ ఉందంట, అందరు భాషలో తగినాల స్కూల్ ఉందంట. వీళ్ళు ఎవరు నలుగురు పిల్లల చేతులు ఎత్తండి, నలుగురే ఎత్తాలా. ఫస్ట్ ఎవరు లేస్తే వాళ్ళు చేతులు ఎత్తండి. ఫస్ట్ నలుగురు. గుడ్. వీళ్ళిద్దరు ఆ పిల్లలు ఇద్దరు. ఒక రోజు అంట స్కూల్ కూర్చోండి, ఇంకా మీ టాలెంట్ నేను చెప్తా. ఒక రోజు స్కూల్కి వెళ్తున్నారంట, లేటుకు పోయినారంట. ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుందంట. అందరూ వీళ్ళు ఏం చేశారు, పిల్లలు రోడ్డు ఎమ్మటి ఆడుకుంటా, చిన్నగా ఆడుకుంటా పరీక్ష కాలంకి అర్ధగంట లేటుకు పోయారంట. అరే లేటుకు పోయాం కదా, మరి మన టీచర్ అడిగితే ఏం చెప్పాలరా అని ఒకరు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకుంటే వాళ్ళు ఒకటి చెప్పినాడంట. ఆడు చెప్పిట్టాడు, నాకు తెలిసి ఆలోచన. ఏం చెప్పాడంట, మన బస్సులో వస్తుంటే బస్సు టైర్ పంచర్ అయిందని చెప్తాంరా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం మేడం, అందుకే లేట్ అయిందని చెప్తాము అని చెప్పింది. ఇంకా పిల్లలు నలుగురు కూడా ఏమన్నారట, ఇది ఆలోచన బలం ఉంది, మన హెచ్ఎం మన టీచర్ నమ్మిద్దాం బాగా అని చెప్పి అందరూ అనుకొని పొగన టీచర్ అడిగిందంట, ఎందుకు లేట్గా వచ్చారు స్కూల్కి, ఎగ్జామ్ అని తెలియదా అని గట్టిగా కాసిందంట. అది సరే మేడం, మేము వస్తుంటే మా బస్సు టైర్ పంచర్ అయింది, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చే లోపల ఇంత టైం అర్ధగంట పట్టింది. ఆ మేడం కూడా కరిగిపోయి, అరే ఇంత మంచి పిల్లలు పాపం ఎక్కడి నుంచి నడుచుకుంటూ పరిసరానికి వచ్చినారు అని చెప్పి రండి అని చెప్పి ఆన్సర్ షీట్స్ వాళ్ళకి ఇచ్చిందంట. అందరినీ కూర్చోబెట్టినట్టు రూమ్లో, ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టిందంట, ఒకరిని అక్కడ కూర్చోబెట్టింది, ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టిందంట. మేడం క్వశ్చన్ చెప్పిందంట, మీరు వచ్చేటప్పుడు బస్సు ఏ టైర్ పంచర్ అయిందని క్వశ్చన్ ఇచ్చిందంట. దిక్కుకొక కూర్చో పెట్టింది, ఎవరు కూడా వీడు మొదటి టైర్, వాడు లాస్ట్ టైర్, ఒక రెండు టైర్ రాస్తున్నారంట. చూసారా మీ టీచర్లు మీరు ఏమైనా చేసి ఎట్లా గుర్తుపెట్టారు లేదా? కాబట్టి మీ టీచర్లు చాలా తెలియగలరు. వాళ్ళు మీకు విద్యను అందిస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు. మీ గైడ్, మీ తల్లిదండ్రులు మీకు ఇంట్లో ఎట్లుంటారో స్కూల్లో టీచర్లు అలా ఉంటారు. అందుకే ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే, తల్లిదండ్రుల తర్వాత థర్డ్ పేరెంట్ ఎవరంటే టీచర్. మీకు తల్లిదండ్రులతో సమానం ఎవరంటే మీ టీచర్లు అనేది మీకు ఫస్ట్ ప్రతి విద్యార్థి మనసులో గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏది చేసినా మీ మంచి కోసం చేస్తారు. మీ మీద కోపడ్డారు అనుకోండి, నీ మంచి కోసం. నిన్ను కొట్టారనుకోండి, నీ మంచి కోసం. తెలుసా? అనుకుంటారా? ఈరోజు నుంచి టీచర్లు కొడితే ఒప్పుకుంటారా? చేతులు ఎత్తండి, ఒప్పుకుంటారు. ఒక్కరిని చేసి ఒకరు ఎత్తకూడదు. గుడ్, మంచి పిల్లలు. కాబట్టి మన టీచర్లు మనకు ఏది చెప్పినా అది మన భవిష్యత్తు బాగు కోసం. వాళ్ళ మాటలు, వాళ్ళు ఏమి చెప్పినా మనకు చదువు వస్తుంది. చదువుతో పాటు సమాజంలో ఎలా బతకాలో తెలుస్తుంది. మనం ఎలాగ ఉద్యోగం కూడా సంపాదించుకోవాలో వాళ్ళు నేర్పిస్తారు. కాబట్టి ఒకప్పుడు సివి రామన్ కూడా పాఠశాలకు వ్యక్తి. టీచర్లు చెప్పిన పాఠాలను నేర్చుకొని బాగా చదువుకొని చివరికి ఏమైనాడు, ప్రపంచ
ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి సైంటిస్ట్ అయినాడు కదా. ఆయన మనలాగా స్కూల్ పోయింటాడు కదా. మరి ఆయన సైంటిస్ట్ అయినాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాం? ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ వాళ్ళ జీవిత చరిత్రను చూస్తే మనలాగే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు, ఎటువంటి ఆధారం లేని వారు వాళ్ళు అయినారు, మనం కాలేకపోతాం. వాళ్ళకి తేడా అయింది, మనకు తేడా అయింది. మనం ప్రశ్నించుకున్నామా? ఒక్కసారి ఆలోచించారా? ఆయన సైంటిస్ట్ అయినాడు, కష్టపడి చదివి ప్రపంచంలో, నేను ఎందుకు కాలేకపోతున్నా అనే ప్రశ్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి రావాలి. ఎట్లుండాలంటే మనసు 100 మార్క్స్ వచ్చాయి, నాకెందుకు రాకూడదు? మనం ఏం చేస్తాం? తక్కువ వచ్చిన మార్కులతో పోల్చుకుంటాం. వాడికంటే నాకంటే వాడికి 2 మార్కులు ఎక్కువ అని తృప్తి పడతాం. అది కాదు. పిల్లవాళ్ళకు ఉండాల్సిందంటే కాంపిటీషన్ స్పిరిట్, ఛాలెంజింగ్, కసి. మీ ఫ్రెండ్కి 100 మార్కులు వచ్చి నీకు 95 వచ్చినాయంటే 5 మార్కులు ఎక్కడ తగ్గినాయి? ఆ 5 మార్కులు సంపాదించుకోవాలని టార్గెట్ ఉండాలి. ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ చేసి నేర్చుకోవాలి. మీరు చాలాసార్లు స్కూల్కి వెళ్ళి చెప్తుంటా టెండూల్కర్ గురించి. 99 రన్లకు 8 సార్లు అవుట్ అయినాడు. ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళి టీవీలో వేసుకొని ఆ ఒక్కరిని ఎందుకు కొట్టకపోయాను, ఎక్కడ తప్పు చేశారని అతను బాగా పరిశీలించి చూసి ఓహో పలానా స్థలం తప్పు చేశారని చెప్పి తెలుసుకొని ఆయన లైఫ్ టైంలో 99 రన్లకు ఎప్పుడు అవుట్ కావాలి, సెంచరీ కొట్టేశాడు. తన తప్పు తెలుసుకున్నాడు. మీ తప్పులు చదువులో కానీ మీ బిహేవియర్లో కానీ ఏమున్నా మీ ఉపాధ్యాయులు చెప్తారు మీకు. ఎవరైతే తప్పులు రెక్టిఫై చేసుకుంటారో వాళ్ళు మన దేశంలో, ప్రపంచంలో ఒక మంచి విద్యావంతులు అవుతారు. వాళ్ళ ద్వారా సమాజం అంతా బాగుపడుతుంది. కాబట్టి మీ ఉపాధ్యాయులే మీకు మాదిరి, వాళ్ళే మీ మెంటర్, వాళ్ళే మీ సైంటిస్టులు, వాళ్ళే మీ గైడ్. వాళ్ళ మాటలు మీరు విన్నారనుకోండి, మీరు బాగుపడిపోతారు. ఒకటే గుడ్డి గుర్తు పిల్లలు గుర్తుంచుకోవాలి. మీ టీచర్లు చెప్పిన మాటలు మీరు మనసులో పెట్టుకొని వాటి ఆచరణలో పెడితే మీ జీవితాలు మారిపోతాయి. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఒక్కటే, మీ టీచర్లు చెప్పేవి వినాలి, వాటిని ఆచరించాలి, వాటి ప్రకారం జీవించాలి. మన జీవితాలు బాగుపడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఈ పాపకు పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, ఈ పాపకు డాన్సెస్ టాలెంట్ ఉంటుంది, ఆ పాపకు భరతనాట్యం వేసే టాలెంట్ ఉంటుంది, ఆ పాప మంచి వక్త ఉంటుంది, ఆ పాప సైంటిస్ట్ ఉంటుంది, ఆ పాప ఇంగ్లీష్లో చెప్తుంటుంది. ప్రతి ఒక్కరు రకరకాల టాలెంట్స్ ఉంటాయి, 100% ఉంటాయి. వాటిని మనం బయట తీయాలి. వాటిని బయట తీయడం అంటే మీరు ఆలోచించాలి, మీలో ఆలోచన కలగాలి. నేను నాలో ఉండే టాలెంట్ ఏంటి అని ప్రశ్నించుకోండి, మీకే తెలిసిపోతుంది. నేను బాగా చదవగలను అనుకోండి, అది అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. సైకిల్ నడిపే వరకు వస్తుందా? ఫస్ట్ ఏం చేస్తావు? నేర్చుకున్న ఆశ కలుగుతుంది. తర్వాత ఏం చేస్తావు? కింద పడతాం, లేస్తాం, దెబ్బలైనా మళ్ళీ సైకిల్ ఎక్కి నడుస్తాం. నేను సైకిల్ నేర్చుకొని అట్టకత్తరంటారు, కాళ్ళ మధ్యలో పెట్టి నేర్చుకున్నాను. తర్వాత సీట్ ఎక్కి దొక్కిన, ఫస్ట్ సీట్ ఎక్కిన తర్వాత హ్యాండ్ బ్యాలెన్స్ కలిగిపోయి ముళ్ళ పొదలు పడినా. అంతే, ముళ్ళని కూర్చున్నాయి. ఆడ దెబ్బలు నొక్కెత్తు, ఇంటికి రాని మా నాన్న మా అమ్మ కొట్టిన దెబ్బలు నొక్కెత్తు. అయినా సైకిల్ వెళ్ళామా? నేర్చుకున్నాం. అట్లే మీరు కూడా పిల్లలు కష్టపడాలి. మీలో ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచనను బయట తీయాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్ట్ చరిత్ర ఎవరో ఏదనండి ఒక చరిత్ర ఉంటుంది. ఒక్క వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇది సైన్స్ డే కాబట్టి. క్లోరోఫామ్ కనుక్కున్నది ఎవరు? క్లోరోఫామ్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? క్లోరోఫామ్ కనుక్కున్నది సింప్సన్ అనే వ్యక్తి. వాళ్ళ అమ్మ నర్సు. జార తినాలి, మీకు మంచి మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది, చదవాలని ఫీలింగ్ వస్తుంది, ఆలోచన వస్తుంది. అందరు నాకేళ్ళు చూడాలి పిల్లలు. వాళ్ళ అమ్మ నర్స్ అంట. హాస్పిటల్కు చాలా పురాతన కాలంలో అప్పుడులో హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటే మత్తు లేదు. వాళ్ళ అమ్మతో హాస్పిటల్ పోతుంటే కడుపుకు ఒక ఆపరేషన్ చేస్తున్నారంట. అప్పుడు ఏం చేసినట్ట, మనుషులందరూ ఒకరిద్దరు కలిసి చేతులు గట్టి పట్టుకున్నారంట, కొంతమంది కలిసి కాళ్ళు గట్టి పట్టుకున్నారంట. ఎందుకు? మత్తు లేదు కదా, కోస్తే దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది కదా, కదులుతారని చెప్పి గట్టి పట్టుకొని పొట్ట కోసి ఆపరేషన్ చేస్తారంట. ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మతో పాటు హాస్పిటల్ పోయాడంట. అసలు ఆ ఏడుపు, ఆ
పేరెంట్స్ మమ్మీ ఎందుకు వస్తున్నారు, అతనికి ఎందుకు అంత ఏడిపిస్తున్నారు, అంత రక్తం కారిపోతుంది, ఎందుకు మీరు అట్లా చేస్తున్నారని చెప్పి ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగేవాడంట. నాన్న ఆపరేషన్ చేస్తున్నారు, ఆ నొప్పి ఉంటుంది, భరించాలా అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడు ఆలోచించాడంట, చాలా సంవత్సరాలు ఆలోచించాడంట. ఎందుకు ఇంత బాధపడుతున్నారు, రాత్రులు నిద్ర లేకుండా అబ్బా ఇంత బాధపడుతున్నారు, దీనికి ఏదో ఒకటి కనుక్కోవాలా, ఏదో ఒకటి కనిపెట్టాలా, వాళ్ళ ఆపరేషన్ నొప్పి కలగకుండా మనం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన అబ్బాయిలో పుట్టింది. ఆ రోజు మొదలుపెట్టాడంట, నేను ఏదో ఒకటి కనిపెట్టాలి, ఈ నొప్పి లేకుండా ఆపరేషన్ జరగాలని చెప్పి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు తను చదువుకుంటూ అది ఆలోచిస్తూ లాస్ట్కి ఏం చేసి తెలుసా, క్లోరోఫామ్ కనిపెట్టేశాడు. మత్తు పదార్థం కనిపెట్టేశాడు క్లోరోఫామ్. అదేమైందంటే మత్తు ఇస్తే మనం మత్తు తీసుకున్నట్టే మన శరీరంలో ఏం చేస్తున్నారో తెలియదు, ఆపరేషన్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఆపరేషన్స్ అనేవి నొప్పి లేకుండా ఏమి లేకుండా ఈరోజు జరుగుతున్నాయి. కారణం ఆ రోజు సింప్సన్ కనుగొన్నటువంటి క్లోరోఫామ్. సర్వసాధారణమైన వ్యక్తి అబ్బాయి, ఎటువంటి ఆస్తులు లేవు. వాళ్ళ చరిత్ర అయితే ఆ అబ్బాయి నడుచుకుంటూ హాస్పిటల్లో పోయేదంట, ఈ పిల్లవాడు నడుచుకుంటూ పోయాడంట. చూసారా, ఒక సామాన్యమైన పిల్లవాడు ఒకటి కనుక్కున్నాడు క్లోరోఫామ్. అది ఈరోజు ప్రపంచం మొత్తం వాడుతున్నది ఏంటంటే క్లోరోఫామ్. తలకాయ వస్తుందంటే ఏమంటారు, కొద్దిగా నిద్ర టాబ్లెట్ ఏంటంటారు. ఎవరు కనుక్కుంది, అది కూడా సింప్సన్. ఒక గాయమైంది, ఆపరేషన్ చేయాలా అంటే నొప్పి కలగకూడదంటే ఏం చేస్తారు, మనిషికి డిసప్పాయింట్మెంట్ వచ్చి నిరాశతో డిప్రెషన్లో ఉన్నారంటారు. పిల్లలు డిప్రెషన్ కదా, మమ్మీ ఇంట్లో మొబైల్ లేకపోతే డిప్రెషన్, కోపం, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ పోవాలంటే ఏం చేస్తారు, ట్యాబ్లెట్ దాని దగ్గర వదిలిస్తారు. వీటన్నిటి కారణం ఎవరు, ఆనాడు చిన్న పిల్లవాళ్ళు కలిగిన ఆలోచన. ఈరోజు ప్రపంచంలో మనమంతా బాగున్నాము అంటే ఆ పిల్లవాడికి ఆలోచన. కాబట్టి మీరు కూడా అటువంటి ఆలోచన రావాలి. మీరు చదువుతో పాటు ఇటువంటి ఆలోచన వస్తే మీరు ఏదో ఒకటి కనుక్కుంటారు. చిన్నది మన కాలేజీలో మనకు అవసరమైతే సహాయం చేయడానికి ఏదైనా కనుక్కోవచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు, చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనం బాగుపడతాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన సొసైటీ బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి ఈరోజు సింప్సన్ చిన్న వయసులో తనకు అనుకున్నటువంటి ఆలోచన ద్వారా ఈరోజు ప్రపంచం అంతా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈరోజు మీరు ఆలోచిస్తారా? వాటి పిల్లలు, ఇది మీకు మంచి సువర్ణ అవకాశం. ఈ వయసులో మీకు ఏమి లేవు, చదవడం, స్కూల్కి పోవడం, ఇంటికి పోవడం, చదవడం, ఆ రెండు తప్ప ఏం పని లేవు మీకు. మాకు ఉద్యోగం రకరకాల పనులు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి అంటే మీకు ఏం లేదు, మీకు ఉండేది చదవడం. కాబట్టి మీరు బాగా చదవాలి. అనేక మంది సైంటిస్టుల యొక్క లైఫ్ హిస్టరీ చదవండి. చదవడం ద్వారా మన జ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం వస్తుంది. దాని ద్వారా మనం ఏదైనా ఒకటి కనిపెట్టి ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళవచ్చు. ఇటీవల మన గవర్నమెంట్ జిల్లా మున్సిపల్ స్కూల్ చదువుతున్నట్టు ఒక అబ్బాయి ఏ టెక్నాలజీ టూల్స్ ద్వారా అబ్బాయి యూనివర్సిటీ ఆఫ్ అంటే ఏ యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాడు అబ్బాయి? టెక్సాస్ యూనివర్సిటీకి అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. 10th క్లాస్ పిల్లవాడు. ఎక్కడ, మన కర్నూలు జిల్లాలో ఒక మున్సిపల్ స్కూల్ ఉంది అబ్బాయి. చూసారా? అలాగే ఇప్పుడు కూడా చూస్తూ వచ్చాం, మీరు చేసిన సైన్స్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి సూపర్. అంతే, మీ ఆలోచనలు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇందాక ఒక అబ్బాయి యాంటీ థెఫ్ట్ సిస్టమ్ కనుక్కున్నాడు, చూపించినాడు. ఇట్లా ఏలు పెట్టగానే సౌండ్ చెవులు తగిలిపోతుంది వచ్చింది. అబ్బాయి చెప్పిన తండ్రి పాడేసుకెళ్ళి, మా ఇంటి కూడా తయారు చేసిరా బాబు, మా ఇంట్లో పెట్టుకుంటా అని చెప్పిన. నిజంగా ఎంత టాలెంట్! అలాగే మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే ఆలోచిస్తే మన నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో మనం బాగా చదువుతాం. ఎప్పుడైతే బాగా చదువుతామో మనలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది, చాలా ఓపిక లేకున్నా ఓపికతో కూర్చున్నందుకు చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి సైన్స్ డే సందర్భంగా ఏదో ఒకటి మీరు కొత్తదనం నేర్చుకోవాలి.
నేర్చుకుంటారా? నేర్చుకోవాలా, బాగా చదవాలా, కసితో చదవాలా. అలా చదివి మీరు బాగా చదివి ఉన్నతమైన స్థాయికి వచ్చి మీ టీచర్లందరూ గర్వపడే రీతిగా మీరు ఎదగాలి. ఎంతగా ఎదగాలంటే మీరు వస్తే ఆటోగ్రాఫ్ల కోసము వస్తారు, అట్లా కాదు, మీకోసం మేము ఆటోగ్రాఫ్ తీసుకునే స్థాయికి ఎదగాలి. మీ ఆటోగ్రాఫ్స్ మీరు రావాలి, ఆ స్థాయికి ఎదిగిపోవాలి. అప్పుడు మనకు టీచర్లకు, మా విద్యాశాఖకు ఎంత గర్వకారణంగా ఉంటుందో. అనేక మంది పిల్లలు నేషనల్ సైన్స్ డేకి పోయి, ఢిల్లీకి పోయి వస్తుంటారు, వాళ్ళని చూస్తే సంతోషము. ఇటీవల మన కర్నూలు తెలిసి ఒక పాప అండర్ 17 క్రికెట్ కెప్టెన్ గా పోయించింది. ఆ పాప సంతోషం. మన నుంచి 5 మంది పిల్లలు నేషనల్ సెలెక్ట్ అయ్యారు. కరాటలో ఫస్ట్ వచ్చారు, ఖోఖోలో ఫస్ట్ వచ్చారు, కబడ్డీలో ఫస్ట్ వచ్చారు. మీరు కూడా రావాలి. ఈ రోజు నుంచి గేమ్స్ కూడా మీరు బాగా. కాబట్టి నా ఫైనల్గా చెప్పేదంటే పిల్లలు, మీ టీచర్ల మాట వినండి, వాటిని ప్రాక్టీస్లో పెట్టండి, మీ జీవితాలు మారిపోతాయి. థ్యాంక్ యూ అన్న.